హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వేద టాక్స్. నా పేరు యామిని రెడ్డి. నేను కొత్తగా బేకింగ్ నేర్చుకోవాలని అనుకున్నాను. సో, నా ప్రయాణం మీ అందరితో పంచుకోవాలని ఇలా వచ్చాను. నా దగ్గర ఉన్న ఎల్‌జీ ఓవెన్‌తో ఆరోగ్యకరంగా ఇంట్లోనే కుకీస్ తయారు చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి కావాల్సిన వస్తువులు కొంచెం కొంచెంగా తీసుకున్నాను. ఎందుకంటే వేస్ట్ చేయకూడదు కదా! అందుకని నేను మొదటగా గోధుమ పిండిని 60 గ్రామ్స్ తీసుకున్నాను. బెల్లం 30 గ్రామ్స్ తీసుకున్నాను. నేను ఇది ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి వేస్ట్ అవ్వకూడదని ఆరోగ్యకరంగా అని చెప్పాను. బట్ ముందు ట్రై చేస్తున్నప్పుడు కొంచెం నెయ్యికి బదులుగా, ఎందుకంటే దానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను డాల్డా తీసుకున్నాను. కొంచెం బాగా వచ్చినప్పుడు నెక్స్ట్ టైం నెయ్యి నేను యూజ్ చేస్తాను. ఇప్పటికైతే నేను నెయ్యి తీసుకున్నాను. ఒక 30 గ్రామ్స్ తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ 1 గ్రామ్ తీసుకున్నాను. మనం ఇవన్నీ మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఏమన్నా మనకి పిండి ముద్ద గట్టిగా అనిపించింది అనుకోండి, కావాలంటే ఒక స్పూను పాలు వేసుకోవచ్చు. ముందుగా అన్నీ కావాల్సినవన్నీ నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం కలుపుకోవాలి. గోధుమ పిండి, అందులో కొంచెం బేకింగ్ పౌడర్, బెల్లం అయితే తురుముకోవాలి. తురుముకున్నాక మనం అన్నీ కలుపుకోవాలి. ఆ తర్వాత బెల్లం వేసిన తర్వాత నెయ్యి కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇది నేను తక్కువ తక్కువ మోతాదులో తీసుకున్నాను కాబట్టి మనకి ఇప్పుడు నేను చేసిన ఈ పిండితోనైతే ఈ పిండి ముద్దతోనే మనకు ఒక 6-7 బిస్కెట్స్ వస్తాయి. ఈ చేసుకున్న ఉండలన్నీ చిన్న చిన్న బిస్కెట్స్ లాగా మనం చూస్తుంటాం కదా, అలా ఒత్తుకోవాలన్నమాట. ఇవి ఒత్తుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఓవెన్ని మనం 170 డిగ్రీలో కన్వెన్షన్ మోడ్లో ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి. అది కూడా 10 నిమిషాలు సరిపోతుంది. ప్రీహీట్ చేసుకున్న తర్వాత 170 డిగ్రీలో ప్రీహీట్ చేసాం కదా, 10 మినిట్స్ చేసాం కదా, తర్వాత ప్రీహీట్ అయిపోయిన తర్వాత సేమ్ 170 డిగ్రీ కన్వెన్షన్ మోడ్ గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానో మీకు తర్వాత చెప్తాను మీకు. 170 డిగ్రీలో కన్వెన్షన్ మోడ్లో మనం ప్రీహీట్ చేసేసుకున్నాక తర్వాత నెక్స్ట్ అదే 170 డిగ్రీలో కన్వెన్షన్ మోడ్లో 12-15 మినిట్స్ మనం కుకీస్ బేక్ చేసుకోవాలి. నేను పైన చెప్పిన విధంగా కాకుండా ఏం చేశానంటే బై మిస్టేక్ చూసుకోకుండా నేను కన్వెన్షన్ మోడ్ అని చూసుకోకుండా డైరెక్ట్గా పెట్టేశాను. అందుకే నాకు ఫస్ట్ ట్రైల్లో బిస్కెట్స్ కొంచెం మాడిపోయాయి, అంత టేస్ట్గా రాలేదు. సో, నేను చెప్పిన విధంగా పైన చెప్పినవన్నిటిని ట్రై చేసి సెకండ్ బ్యాచ్లో ట్రై చేశా. అప్పుడు చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పాప కూడా చాలా నచ్చింది. సేమ్ ఇంగ్రీడియంట్స్తో నేను అవే కుకీస్ని థర్డ్ బ్యాచ్లో ట్రై చేశాను. అది కూడా రాగి కుకీస్ ట్రై చేశాను. అవి కూడా చాలా బాగా వచ్చాయి. అంటే నా సెకండ్ బ్యాచ్ అండ్ థర్డ్ బ్యాచ్ బాగా వచ్చాయి. కొంచెం రాగి కుకీస్ చేసుకునేటప్పుడు నేను రాగి పిండిని 40 గ్రామ్స్, గోధుమ పిండిని 20 గ్రామ్స్ తీసుకున్నాను. ప్రీహీట్ తర్వాత మనం ఇక్కడ 170 డిగ్రీ కన్వెన్షన్లో 15 మినిట్స్ పెట్టుకోవాలి. కుకీస్ బేక్ చేసుకోవాలి. ఎందుకంటే థర్డ్ బ్యాచ్లో నేను రాగి కుకీస్ బేక్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంది. సో, అది కొంచెం చూసుకొని మనము బేక్ చేసుకోవాలి. ఇంకా బాగా నేర్చుకుంటాను, ట్రై చేస్తాను, మళ్ళీ ట్రై చేస్తాను. నాకు సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ చాలా బాగా వచ్చినట్టు అనిపించింది. ఇంకా బాగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. నాకు చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్